మీ పాన్ కార్డ్ సేఫ్ గా ఉందా? ఎస్ సార్ నో, అవును సేఫ్ గానే ఉంది అని అందరం అనుకుంటూ ఉంటాం. రీసెంట్ గా ఒక క్లయింట్ నా దగ్గరకు వచ్చాడు. తన యూట్యూబర్, మంత్లీ ఇన్కమ్ వచ్చేసి అరౌండ్ 50 to 60,000 ఉంది. కానీ తనకి 50 lakhs వర్త్ రూపీస్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలని చెప్పి నోటీస్ వచ్చింది. తీరా చూస్తే తన పాన్ నంబర్ అనేది 7 ఫేక్ కంపెనీస్ కి లింక్ అయి ఉంది. ఆ కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఇతని పాన్ కార్డ్ లో జరగడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ అనేది సెండ్ చేశారు. సో ఇలాంటి సందర్భాలు మనకి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. సిమ్ కార్డ్ కొనడం కోసం కానీ, రెంటల్ దగ్గర కానీ, ఎక్కడ వివిధ ప్రాంతాల్లో మనం పాన్ కార్డ్ అనేది ఇస్తూ ఉంటాం. సో మన పాన్ కార్డ్ అనేది ప్రాపర్ వేలో రైట్ పర్పస్ కోసం యూటిలైజ్ అవుతుందా లేదా అనేది మనకు తెలియదు. కానీ మనం దీన్ని ఆపొచ్చా ఇట్లాంటి ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ అనేది అంటే మనం ఎవరిని ఆపలేం. కానీ మన పాన్ నంబర్ మీద ఎటువంటి ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ కానీ ఏదైనా జరిగినా కానీ మనం తెలుసుకోవచ్చు. ప్రతి 6 months కి ఒకసారి, 3 months కి ఒకసారి మన ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ పోర్టల్లో మన పాన్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి ఫామ్ 26AS కానీ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ కానీ వెరిఫై చేసుకొని మనం ప్రాపర్ గా మన పాన్ నంబర్ లో ఇటువంటి అనాథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా రికార్డ్ అవుతున్నాయో కనుక చూసుకున్నట్లయితే మనం మన ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ నుంచి రిలీవ్ అవ్వచ్చు. ఒకవేళ అటువంటి ట్రాన్సాక్షన్స్ కనుక జరిగితే మనం ఇమీడియట్ గా కరస్పాండింగ్ అస్సింగ్ ఆఫీసర్ కి కమ్యూనికేట్ చేయొచ్చు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు నియర్ బై పోలీస్ స్టేషన్ లో. అండ్ మనం ప్రతి ఇయర్ 0 ఇన్కమ్ ఉన్న ITR అనేది మ్యాండేటరీగా ఫైల్ చేస్తే ఇది డాక్యుమెంటెడ్ ప్రూఫ్ గా మనకి రేపొద్దున సపోర్టింగ్ గా ఉపయోగపడుతుంది. మనం ఏదైనా పెనాల్టీస్ కానీ, నోటీస్ నుంచి కానీ మనం దీని నుంచి రిలీవ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఇప్పటికైనా మీ పాన్ నంబర్ సేఫ్ గా ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నారా? వెంటనే తెలుసుకోండి. థ్యాంక్ యూ.